హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్కి చెందిన నానో బనానా టూల్కి సంబంధించిన చర్చ జరుగుతోంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తమ ఫొటోస్ని అప్లోడ్ చేసి నానో బనానా ఇస్తున్న 3D ఇమేజెస్ని వాళ్ళకిష్టమైన డ్రెస్సెస్లో వాళ్ళకిష్టమైన స్టైల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉండడంతో పోలీసులు అలర్ట్ చేస్తున్నారు, దయచేసి ఈ యాప్ని ఎవరు యూజ్ చేయొద్దు అని. అయితే ఈరోజు ఒక యువతికి ఎదురైన చేదు అనుభవం గురించి చెప్తే మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడి తీరుతారు. ఏం జరిగిందంటే, ఆ యువతి తన ఫోటోని ఈ నానో బనానా యాప్లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటో ఎలా ఉంది అంటే, పూర్తిగా చుడీదార్ వేసుకుని, ఫుల్ హ్యాండ్స్ వేసుకుని, చున్నీ వేసుకుని చాలా సంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటో అది. అయితే నానో బనానా శారీ పిక్ పంపించింది. ఆ శారీ పిక్లో ఆమె చేతి మీద ఉన్న పుట్టుమచ్చని కూడా అది చూపించింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్కి గురైంది. నిజంగానే ఆమెకు అక్కడ పుట్టుమచ్చుందట. కానీ ఈ విషయం నానో బనానాకి ఎలా తెలిసింది అన్నదే ఇప్పుడు మొత్తం చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఆమె ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టింది. ఆమెకి కింద కమెంట్స్ వచ్చాయి, మేము కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొన్నాము, మేము అదే డైలమాలో ఉన్నాం, ఎలా పుట్టుమచ్చల్ని గమనించగలుగుతుంది ఏ అని చెప్పి. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం కదా. అండ్ సోషల్ మీడియాలో మీరు ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ని ఎవరైనా యూజ్ చేసుకుని ఏఐలో వాళ్ళకు నచ్చినట్టుగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో సోషల్ మీడియాలో కూడా అమ్మాయిలు ఫొటోస్ షేర్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అని ఆలోచించాల్సిన సమయం ఇది. సో బీ కేర్ఫుల్.